దీర్ఘ ఘనాకృతిలో ఉన్నటువంటి ఒక పాత్ర 50 సెంటీమీటర్ల పొడవు 20 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉన్నది. అందులో 25 లీటర్ల నీటిని నింపుటకు ఎంత ఎత్తు కలిగి ఉండాలి? సో దీర్ఘ ఘనాకృతి అంటే ప్రతి ముఖం కూడా దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. ఇది దీర్ఘఘనం. దీని యొక్క పొడవు ఎంత ఇచ్చేసాడు? 50 సెంటీమీటర్లు. వెడల్పు ఎంత ఇచ్చాడు? 25 సెంటీమీటర్లు. మరి ఇందులో మొత్తం నింపడానికి, ఇదో తొట్టె అనుకుంటే అందులో నింపడానికి టోటల్ వాల్యూమ్ ఆఫ్ లీటర్ ఎంత? 25 లీటర్స్. సో వాల్యూమ్ ఇచ్చేసినాడు, వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇచ్చేసాడు. మరి హైట్ కనుక్కోమంటున్నాడు. సో వాట్ ఈజ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్? దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం వచ్చేసి LBH, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. కానీ ఘనపరిమాణం ఇచ్చేసాడు ఎంత? 25 ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఎంత ఇచ్చాడు? 50 ఇంటూ బ్రెడ్త్ 25 ఇంటూ H. సారీ H. మరి చూడండి ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉంది క్యాన్సిలేషన్కి. 25 గెట్ క్యాన్సిల్. H ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్? 1000 సెంటీమీటర్స్ క్యూబ్. సో 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 క్యూబిక్ సెంటీమీటర్స్. ఇది గుర్తించుకోండి. సో మరి ఇక్కడ ఏమవుతుంది? వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. మరి వాల్యూమ్ ఏంది? 25 లీటర్స్ని సెంటీమీటర్స్లోకి మార్చుకున్నట్టు అవుతే ఎంత అవుతుంది? 10 క్యూబ్. అంతేనా? సెంటీమీటర్స్లోకి వెళ్ళి వచ్చేసింది. ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ 25 ఇంటూ H. ఇక్కడ 50 ఇంటూ 25 మల్టిప్లై చేస్తుంది, ఈ పక్క వస్తే డివైడ్ చేస్తుంది. 25 ఇంటూ 1000 డివైడెడ్ బై 50. 10 క్యూబ్ అంటే 10 10s are 100, 100 10s are 1000. ఇక్కడ 50 ఇంటూ 25 మల్టిప్లై చేస్తుంది, ఈ పక్క వస్తే డివైడ్ అవుతుంది. 25 గెట్ క్యాన్సిల్. 0 0 గెట్ క్యాన్సిల్. 5 1s 5 20s. సో H ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. H ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. ఇది ఇంకొకసారి చెప్తాను చూడండి. ఇది దీర్ఘఘనాకృతిలో ఉన్నటువంటి ఒక తొట్టె. దీని యొక్క పొడవు 50 సెంటీమీటర్లు, వెడల్పు 20 సెంటీమీటర్లు. దీంట్లో వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఎంత ఇచ్చేసాడు? 25 లీటర్లు ఇచ్చాడు. మీరు బాగా గుర్తించుకోండి. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 క్యూబిక్ సెంటీమీటర్స్. సో ఇక్కడ పొడవు వెడల్పులు సెంటీమీటర్లో ఇచ్చాడు, వాల్యూమ్ ఏమో లీటర్స్లో ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలి? 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 క్యూబిక్ సెంటీమీటర్స్. పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు ఈ 3 సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి 50 సెంటీమీటర్స్ ఇంటూ 25 సెంటీమీటర్స్ ఇంటూ 20 సెంటీమీటర్స్. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. బోత్ సైడ్స్ యూనిట్స్ క్యాన్సిల్ అవుతుంది. సో కాబట్టి ఒకే యూనిట్స్లో తప్పించుకునేసినాం. సో ఇప్పుడు ఏం చేయాలి? క్యాన్సిలేషన్ కొడితే హైట్ ఏమొచ్చింది? 20 సెంటీమీటర్స్ వచ్చింది. నో ఓకే. ఈ ప్రాబ్లం చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1369 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.615 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 37.25 అయినా ఎక్స్ విలువ ఎంత అనేసి అంటున్నారు. సో మరి ఇక్కడైతే ఫస్ట్ దీని యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ కనుక్కుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1369 ఈజ్ ఈక్వల్ టు, స్క్వేర్ రూట్స్ కనుక్కోవడం ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఈ లాస్ట్ స్క్వేర్ రూట్ కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటాము. అందులోనూ లాస్ట్ డిజిట్ ఎండ్స్ విత్ లాస్ట్ డిజిట్ ఎండ్స్ విత్ 9. 9తో ఎండ్ అయ్యే స్క్వేర్స్ ఏవే ఉన్నాయి? 3 స్క్వేర్ 9, 7 స్క్వేర్ 49. అంటే లాస్ట్ డిజిట్ మస్ట్ బి ఎయిదర్ 3 or 7. ఇంకా రిమైనింగ్ డిజిట్స్ తీసుకుంటే 13 ఉంది. 13 ఏ స్క్వేర్ నెంబర్కి దగ్గర ఉంది? 3 3s are 9,
4 4s are 16 ఉంది అక్కడ లేదు కాబట్టి తక్కువే తీసుకోవాలి. కాబట్టి 33నో 37నో ఉంది. ప్రాబ్లం ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ 1369 దాని విలువ ఎంత వచ్చింది? 37 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0615 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 37.25. సో ఈ ప్లస్ 37 రైట్ సైడ్ పంపించేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0615 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 37.25 మైనస్ 37. ఈ ప్లస్ 37 రైట్ సైడ్ వెళ్తే మైనస్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.25. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0615 ప్లస్ ఎక్స్. బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నాకు స్క్వేర్ రూట్ రిమూవ్ చేసుకోవాలి. సో స్క్వేర్ రూట్ స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్. ఇప్పుడు ఏముంది? 25 స్క్వేర్ అంటే 625. 0.25 ఉంది కాబట్టి స్క్వేర్ చేసినప్పుడు 4 డిజిట్స్ వెనక్కి డెసిమల్ పాయింట్ పోతుంది. అంటే 1 2 3 4 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 0.0615 ప్లస్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ని లెఫ్ట్ సైడ్ అలానే పెట్టేసి ఈ ప్లస్ 0.0615ని రైట్ సైడ్ పంపించేద్దాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.0625 మైనస్ 0.0615. సబ్ట్రాక్ట్ చేస్తే 5 మైనస్ 5 0, 2 మైనస్ 1 1, 6 మైనస్ 6 0, 0 మైనస్ 0 0, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.001. అంటే దీన్ని 1 2 3 డిజిట్స్ తర్వాత డెసిమల్ ఉంది కాబట్టి 1/1000 అని రాసుకోవచ్చా? విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 to the power of -3. Now go for next one. Square root of 3 power n is equal to 729. అయిన 2n విలువ ఎంత? చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 power n is equal to 729. 729 అయితే ఇప్పుడు చూడండి, 729ని 27 స్క్వేర్గా రాయచ్చా? విచ్ ఈజ్ ఈక్వల్ 27ని 3 క్యూబ్గా రాయచ్చా? 3 3 9, 9 3 27, 3 క్యూబ్ రాయచ్చా? హోల్ పవర్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 3 2 6. సో అంటే ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 power n ఈజ్ ఈక్వల్ టు 729 ఎలా రాసుకోవచ్చు? 3 power 6గా రాసుకోవచ్చు. బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే ఇక్కడ స్క్వేర్ అండ్ రూట్ గెట్ క్యాన్సిల్. అప్పుడు ఎంత అయింది? 3 power n ఈజ్ ఈక్వల్ టు 3 power 6, 2s are 12. ఇప్పుడు భూములు సమానం కాబట్టి ఘాతాలు కూడా సమానం అవుతాయి. సో n ఈజ్ ఈక్వల్ టు ఎంత? 12. వాడు అడిగింది ఏంటి? 2n ఎంత? 2n ఈజ్ ఈక్వల్ టు 2 into 12 విచ్ ఈజ్ ఈక్వల్ టు 24. సో అందుకే మనకి స్క్వేర్స్ బాగా తెలిసి ఉండాలి. సో ఆన్సర్ ఏంటి? 24. x/5 మైనస్ x/6 ఈజ్ ఈక్వల్ టు 4 అయినా x విలువ కనుక్కోండి. x/5 మైనస్ x/6 ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ LCM ఎంత? 5 6 30. సో ఇక్కడ 30 రావాలంటే 6తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. ఇక్కడ 30 రావాలంటే 5తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. సో 5 6 30, 6 5 30. న్యూమరేటర్ ఏమవుతుంది? 6x మైనస్ 5x ఈజ్ ఈక్వల్ టు 4. 6xలో 5x పోతే 1x ఈజ్ ఈక్వల్ టు 30 భాగిస్తుంది. ఆ పక్కకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 3 4 12, 0 అలానే ఉంటుంది. సో x విలువ ఎంత? 120. 4 into a plus b హోల్ స్క్వేర్ మైనస్ 9 into a minus b హోల్ స్క్వేర్ యొక్క కారణాంకాలు కనుక్కోండి అన్నాడు. సో దీన్ని మనం ఇలా రాసుకోవచ్చా? 4ని 2 స్క్వేర్ రాసుకోవచ్చా?
2 ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? ఎందుకు 2 స్క్వేర్ అంటే 4 వచ్చేస్తుంది, అవునా? మైనస్ 9ని 3 స్క్వేర్ రాయచ్చా? 3 ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేరు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇక్కడ ఏ ప్లస్లో ఏముంది? 2 ఇంటూ ఏ ప్లస్ బి ఉంది. బి ప్లస్లో వచ్చి 3 ఇంటూ ఏ మైనస్ బి ఉంది. నా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లస్ బి అంటే 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ 3 ఇంటూ ఏ మైనస్ బి. ఇదేంటి? ఏ ప్లస్ బి. ఇప్పుడు ఏ మైనస్ బి రైట్ ఇంటూ ఏ మైనస్ బి అంటే 2 ఇంటూ ఏ ప్లస్ బి మైనస్ 3 ఇంటూ ఏ మైనస్ బి. సో మల్టిప్లై చేసినట్టు అవుతాయి. 2a ప్లస్ 3a 5a, 2 ఇంటూ బి 2b ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3b. 2b మైనస్ 3b అంటే మైనస్ బి. సో ఇంకంతా రాసుకోవద్దండి. చూడండి, 2 ఇంటూ ఏ 2a ప్లస్ 3 ఇంటూ ఏ 3a. 2a ప్లస్ 3a అంతా 5a. 2 ఇంటూ బి 2b ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 ఇంటూ బి 3b. మైనస్ 3b ప్లస్ 2b అంటే మైనస్ బి కదా. అలానే ఇక్కడ కూడా చూడండి, 2 ఇంటూ ఏ 2a మైనస్ 3 ఇంటూ ఏ 3a. 2a మైనస్ 3a అంటే మైనస్ ఏ. 2 ఇంటూ బి 2b మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ బి 3b. 2b ప్లస్ 3b 5b. సో ఇది ఏ ఆప్షన్లో ఉంది? 5a మైనస్ బి ఇంటూ 5b మైనస్ ఏ లేదు. 5a మైనస్ లేదు. 5a మైనస్ బి 5b మైనస్ ఏ థర్డ్ ఆప్షన్. సో ఇలా చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, మొదటి 99 సహజ సంఖ్యల సగటును కనుక్కోండి అన్నాడు. సగటు కనుక్కోవాలంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, సగటు కనుక్కోవాలి. మొదటి 99 సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 1. సో 1 నుండి స్టార్ట్ అవుతాయి. దీనికి 0 గన కలిపితే పూర్ణ సంఖ్యలు హోల్ నంబర్స్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా మనకు తెలుసుకో ఉండాలి. సో n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2. ఇక్కడ n ఎంత ఇచ్చాడు? 99 ఇచ్చాడు. సో 99 ఇంటూ 99 ప్లస్ 1 అంటే 100/2. 2 1ల 2 50ల. సో ఆ 0 అలానే వచ్చేస్తుంది. 5 9ల 45, 5 9ల 45, 1 4 49. ఇప్పుడు నేను ఏం కనుక్కున్నా? 99 సహజ సంఖ్యల మొత్తం కనుక్కున్నా. నాకు సగటు కదా అడిగింది. సగటుకు ఫార్ములా ఏంటి? సగటు ఈజ్ ఈక్వల్ టు మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో రాసుల మొత్తం ఎంత వచ్చింది? 4950 బై రాసుల సంఖ్య ఎంత ఇచ్చేసాడు? 99 అని. Now do the cancellation with 9. 9 11s, 9 5s are 45. Remainder 4, 45. 9 5s are 45, 0 as it is. 11 1s, 11 5s are 55, 0 as it is, which is equal to 50. సో మొదటి 99 సంఖ్యల యొక్క సగటు ఎంత అంటే, మొదటి 99 సహజ సంఖ్యల యొక్క సగటు ఎంత అంటే 50. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ వన్. 8 రాసుల అంకగణిత మధ్యమం 42గా లెక్కించబడింది. కానీ అట్లు లెక్కించుటలో 67ను 27గా పొరపాటుగా తీసుకున్నారు. ఆయన సరి అయిన అంకగణిత మధ్యమను లెక్కించండి. ఇక్కడ చూడండి, 8 రాసులు ఇచ్చేశాడు, యావరేజ్ ఇచ్చాడు. అంక మధ్యమం ఈజ్ నథింగ్ బట్ యావరేజ్.
నంబర్ ఇచ్చేసాడు, యావరేజ్ ఇచ్చేసాడు, సమ్ కనుక్కోవచ్చా? సమ్ ఈజ్ ఈక్వల్ టు మొత్తము ఈజ్ ఈక్వల్ టు సగటు ఇంటూ యావరేజ్ ఇంటూ నంబర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్కి ఫార్ములా రాసుకోండి. సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై నంబర్స్. మరి సమ్ కావాలంటే యావరేజ్ ఇంటూ నంబర్స్. సో యావరేజ్ ఎంత ఇచ్చేసాడు? 42. రాసుల సంఖ్య ఎంత? 8. విచ్ ఈజ్ ఈక్వల్ టు 8 2 16, 8 4 8 4 32, 1 33. సో ఇంత వచ్చింది. రాసుల మొత్తం ఎంత వచ్చింది? 336. కానీ అందులో ఒకటి చెప్తున్నాడు, ఒక రాశిలో 67 బదులుగా 27 రాసినాడు. అంటే ఎంత తగ్గిపోయింది? 40 తగ్గిందా? ఇప్పుడు ఆ 40ని యాడ్ చేసుకోవాలి కదా మొత్తానికి. సో యాడ్ చేసుకుంటే ఇప్పుడు రాసుల మొత్తం ఎంత అయింది? రాసుల నంబర్ మారలేదు, 8 ఉన్నాయి. అందులో ఒక దాని బదులు 67 బదులు 27 రాసుకున్నారు. అంటే ఎంత తగ్గింది? 40 తగ్గింది. సో ఇప్పుడు ఆ 40ని యాడ్ చేసుకుంటే కొత్త మొత్తం వస్తుంది. సో మొత్తం తెలిసినప్పుడు యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై నంబర్స్. సమ్ ఎంత వచ్చింది? 376 బై నంబర్స్ ఎంత? 8 ఉన్నాయి. ఇప్పుడు కొత్త యావరేజ్ కనుక్కుందాం. 8 1 8 4 32, రిమైండర్ 5 56, 8 7 56. సో 67ను 27గా పొరపాటును రాసుకున్నారు కాబట్టి రాసుల మొత్తం తగ్గుతుంది. సో మొత్తం తగ్గుతుంది, రాసుల సంఖ్య మారదు, రాసుల మొత్తం తగ్గుతుంది. సో అప్పుడు ఏం చేయాలి? ఆ మొత్తంని యాడ్ చేస్తే కొత్త మొత్తం వస్తుంది బై రాసుల సంఖ్య మారదు. ఒకదాని బదులు అంతే, నంబర్ మారిపోయింది అంతే. ఓకే, అదే రాసుల సంఖ్య అయితే ఎప్పటికీ మారదు, 8 ఉంది ఇక్కడ ఈ ప్రాబ్లంలో. సో నెక్స్ట్ వన్, 9 వేర్వేరు రాసుల అంకగణిత మధ్యమం 25. అందుగల ప్రతి రాశికి 2 కలుపుగా వచ్చు కొత్త రాసుల అంకగణిత మధ్యమం కనుగొనండి. సో ఏం చెప్తున్నాడు? 9 నంబర్స్ యొక్క యావరేజ్ 25 అంటున్నాడు. ఈ 9 నంబర్లకి 2 2 కలుపుతూ పోతే, సో మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే సో ప్రతి సంఖ్య నుండి ఏ సంఖ్యనైనా తీసేసిన సేమ్ నెంబర్ని, సపోజ్ ఇప్పుడు 9 రాసులు ఉన్నాయి, 9 వేర్వేరు రాసుల అంకగణిత మధ్యమం 25. మరి ప్రతి రాశి నుండి 2 తీసేసినా, లేదా 2 మల్టిప్లై చేసినా, లేదా 2 యాడ్ చేసినా అయితే కొత్త రాశి యొక్క అంకగణిత మధ్యమం ఎంత అంటారు. సో ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సగటు కూడా అంతే పెరుగుతుంది, లేదా అంతే తగ్గుతుంది, లేదా అంతే మల్టిప్లై చేయబడుతుంది. సో ఇప్పుడు 9 రాసుల అంకగణిత మధ్యమం 25 అన్నప్పుడు ప్రతి రాశికి 2 కలుపుతూ పోతే యావరేజ్ కూడా ఎంత పెరుగుతుంది? 2 పెరుగుతుంది. సో న్యూ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 25 + 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 27. ఇది ఎప్పుడు? ప్రతి రాశికి సేమ్ నెంబర్ యాడ్ చేస్తే యావరేజ్ కూడా అంతే నెంబర్ పెరుగుతుంది. ప్రతి రాశికి ఏ నెంబర్ అయితే తీసేస్తామో యావరేజ్ కూడా అంతే తగ్గుతుంది. ప్రతి రాశిని ఏ నెంబర్తో డివైడ్ చేస్తామో యావరేజ్ కూడా అంతే నెంబర్తో డివైడ్ అయిపోతుంది. ప్రతి రాశిని ఎంత నెంబర్తో మల్టిప్లై చేస్తామో యావరేజ్ కూడా అంతే నెంబర్తో మల్టిప్లై అయిపోతుంది, కొత్త యావరేజ్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడైతే న్యూ యావరేజ్ ఈజ్ ఉన్న యావరేజ్ కూడా 2 యాడ్ అవుతుంది. రాశిలో ప్రతి సంఖ్యకి 2 కలిపితే యావరేజ్ కూడా 2 పెరుగుతుంది. సో యావరేజ్ 2 తగ్గింది అని చెప్పాడు అనుకోండి, 25 - 2 23 అవుతుంది. ఇక్కడ కలిపినారు కాబట్టి యాడ్ చేస్తున్నాం. ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 times యాంగిల్ బి, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 5 times యాంగిల్ బి. అయితే ట్రయాంగిల్ ఏబిసిలో పెద్ద కోణం ఎంత? ఆబ్వియస్లీ పెద్ద కోణం అంటే 5 యాంగిల్ బినేనా? యాంగిల్ సి కదా పెద్దది. త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎప్పుడు త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత? 180 degrees. యాంగిల్ అట్ ఏ
ప్లస్ యాంగిల్ అట్ బి ప్లస్ యాంగిల్ అట్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ అట్ ఏ ఎంత చేశాడు 3 times యాంగిల్ అట్ బి ప్లస్ యాంగిల్ బి అలానే ఉంది, ఏం చెప్పలేదు దాని గురించి. ప్లస్ యాంగిల్ సి అంటే ఏమన్నాడు 5 times యాంగిల్ బి అంటే ఒకే యూనిట్లోకి రప్పించుకున్నాడు. ఇప్పుడు 3b ప్లస్ బి 4b ప్లస్ 5b 9 times యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ 9 మల్టిప్లై చేస్తుంది, ఆ పక్క వస్తే డివైడ్ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 180 by 9 9 1s 9 2s 0 యాజ్ ఇట్ ఈస్ 20. యాంగిల్ అట్ బి వచ్చి 20 degrees. పెద్ద కోణం ఎంత అన్నాడు, పెద్ద కోణం అంటే సీనే కదా. సో 5 times యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 5 into యాంగిల్ బి ఎంత 20 degrees విచ్ ఈజ్ ఈక్వల్ టు 100 degrees. So answer is 100 degrees. Now go for next one. Triangle ABC వద్ద లంబకోణం కలదు. CD perpendicular to AB అయినా ఏ వద్ద కోణం 35 డిగ్రీలు అయినా యాంగిల్ అట్ BCD అంటే ఇక్కడ C వద్ద కోణం ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ డ్రా ట్రయాంగిల్ ABC. So draw a perpendicular CD to AB. అప్పుడు ఇక్కడ D దగ్గర యాంగిల్ ఎంత ఉంటుంది 90 degrees. ఏ దగ్గర యాంగిల్ ఇచ్చేసాడు 35 degrees. ఇది ఒక త్రిభుజం కదా ADC అనేది. ADC అనేది ఒక త్రిభుజం. ఈ త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత 180 డిగ్రీలు. ఆ 180 డిగ్రీల్లో ఈ 2 కోణాలు ఎంత వచ్చింది 90 ప్లస్ 35 125 తీసేస్తే 5 7 minus 2 5. సో ఈ మిగిలిన యాంగిల్ ఎంత 55 డిగ్రీస్. కానీ వాడు కనుక్కోమనింది ఏంది యాంగిల్ BCD. ఈ ట్రయాంగిల్లో యాంగిల్ అట్ సి కనుక్కోమన్నాడు. ఈడ యాంగిల్ ఎంత అన్నాడు. ఈ ట్రయాంగిల్లో సి వద్ద కోణం ఎంత అంటున్నాడు. సో ఇక్కడ 55 ఉంది, రిమైనింగ్ యాంగిల్ ఎంత ఇక్కడ 90 degrees కదా. సో 35 degrees. సో సి వద్ద కోణం ఎంత 35 degrees. ఎందుకు ఈడ 90 degrees ఉంటుంది. సో మొత్తం కలిపితే 180. సో 90 ప్లస్ 35 అంటే ఆబ్వియస్లీ ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత 55. సో బి వద్ద కోణం అడగల సి వద్ద కోణం అడిగాడు అంటే BCD ఈ ట్రయాంగిల్లో సి వద్ద కోణం ఎంత అంటే 35. ఆడ 35 ఎందుకు వచ్చింది ఈడ మొత్తం యాంగిల్ 90 ఉండాలి, ఇక్కడ 55 వచ్చింది, ఇంకా రిమైనింగ్ ఎంత 35. సో యాంగిల్ అట్ సి ఈస్ 35 degrees. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Rajani DSC Tricks. Please like, share and subscribe my channel and support my channel.